తులారాశి వారు బాధ్యతలతోటి ఉక్కిరిబిక్కిరి అవుతారు. కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు కూడా ఈ రాశి వారికి ఏర్పడుతుంది. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. రాబడి కూడా తగ్గుతుంది. జ్వరము, నరాలకు సంబంధించినటువంటి రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగ వర్గాల వారు పని భారంతో సతమతమవుతారు. రాజకీయ వర్గాల వారికి అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. సినీ, టీవీ కళాకారులకు ఇబ్బందులు పెరుగుతాయి. విద్యార్థులకు కూడా భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలు ఆసక్తికరమైన సమాచారాన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి రోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం అంతగా కనిపించదు. బంధువులతోటి వీరికి విభేదాలు కూడా ఏర్పడతాయి. దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా ఒత్తిళ్లు తప్పవు. వీరు తీసుకున్న నిర్ణయాలను కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకత చూపడం చేత కొంతవరకు నిరాశ చెందుతారు. వాహనాలు నడిపే విషయంలో కూడా అప్రమత్తత పాటించడం చాలా మంచిది. ఆలోచనలు ఏమాత్రం కూడా వృశ్చిక రాశి వారికి నిలకడగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కష్టసాధ్యమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సినీ కళాకారులు కూడా కొంత అసంతృప్తిగానే గడుపుతారు. విద్యార్థులు కూడా కొన్ని అవకాశాలను చేజార్చుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఇవాళ గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి అన్ని విషయాల్లో కూడా నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పరిస్థితులు క్రమేపీ అనుకూలిస్తాయి. చిన్నాటి స్నేహితులను కలుసుకుని కష్ట సుఖాలు కూడా విచారిస్తారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు అక్కడ విజయం సాధిస్తారు. చిరకాల శత్రువులు కూడా స్నేహితులుగా మారుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు వీరికి పరిచయం అవుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం కూడా అందుతుంది. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. సినీ కళాకారులకు ఒత్తిడులు కూడా తొలగుతాయి. విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలను సాధిస్తారు. మహిళలు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగు. దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం వల్ల ధనురాశి వారికి ఈరోజు మరింత మంచి జరుగుతుందని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు వసూలు అవుతాయి. కాబట్టి మొండి బకాయిలు ఎవరికైతే ఈ రాశి వారికి అధికంగా ఉన్నాయో వారు కొద్దిగా అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు ఈ రాశి వారు విజయం సాధిస్తారు. పరపతి కూడా పెరుగుతుంది. సన్నిధులు దూరమైన వారు ఎవరన్నా ఉంటే తిరిగి దగ్గరవుతారు. శ్రేయభిలాషుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఇంతకాలం పడిన కష్టం కూడా ఫలిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాల వరకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు కూడా ఉల్లాసంగా ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులు కూడా అనుకున్న అవకాశాలు దగ్గరికి రావడం చేత ఆనందంగా గడుపుతారు. మహిళలకు భూగృహ యోగ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారు ప్రధానంగా ఈరోజు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువర్గం వారి నుంచి కానీ లేక విదేశాల్లో ఉన్నటువంటి బంధువర్గం వారి నుంచి కానీ శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. భూగృహ యోగ సూచనలు, తండ్రి తరపు వారి నుంచి సహాయ సహకారాలు కూడా ఈరోజు తులారాశి వారు అందుకుంటారు. ఆదాయం కూడా పెరుగుతుంది. గత కొంతకాలంగా కుటుంబ సమస్యలతో ఎవరైతే సతమతమవుతున్నారో వారు ఈరోజు ఆ సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి అవకాశాలు కొన్ని అప్రయత్నంగా లభిస్తాయి. సినీ కళాకారులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకువెళ్తారు. విద్యార్థులకు నూతన పరిశోధనలో తగిన గుర్తింపు లభిస్తుంది. మహిళలకు ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి గోచార గ్రహీత్యా ఈరోజు అనుకూలంగా ఉంది. చేయబోయే కార్యక్రమాల్లో విజయాల శాతం అధికంగా ఉంటుంది. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం, సూర్య భగవాన్ని పూజించడం ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బాధ్యతలు కూడా మరింతగా పెరుగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారుతాయి.
పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు వీరు సందర్శిస్తారు. వాహనాలు నడిపే విషయంలో, వాహనాల మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం వహించడం ఈరోజు ఈ రాశి వారికి ఏమాత్రం కూడా మంచిది కాదు. వీరి ఆరోగ్యం కూడా మందగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన చలన సూచనలు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులు అంచనాలు తప్పడం చేత కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకు ఈరోజు ప్రోత్సాహం అంతగా లభించదు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. మొత్తం మీద ఈరోజు వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు. కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఈ రాశి వారు అన్ని విధాలుగా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి రావాల్సిన బాకీలు సకాలంలో చేతికి అందకపోవడం వల్ల ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతనంగా రుణ ప్రయత్నాలు కూడా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా ఈ రాశి వారికి ఒత్తిడులు అధికంగా ఉంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్ట్లు చేజారుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు ధనురాశి వారిని బాగా వేధిస్తాయి. సోదరులతోటి కూడా కలహాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణలో ఆటంకాలు, అవరోధాలు అధికంగా ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారు అదనపు పని భారంతో సతమతమవుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపడరాదు. సినీ కళాకారులకు కూడా అవకాశాలు అంతగా కనిపించవు. విద్యార్థులు అవకాశాల ఎంపికలో తొందరపాటు కనిపిస్తుంది. కాబట్టి అవకాశాలు ఎంపిక చేసుకోవాలి అని చెప్పినటువంటి ఈ రాశి విద్యార్థులు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. మహిళలకు మానసిక అశాంతి ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమనే చెప్పవచ్చు. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ధనురాశి వారికి వడకాసు వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం కూడా మరింతగా పెరుగుతుంది. సన్నిహితులతోటి కూడా ఈరోజు వీరు ఆనందంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. చిన్ననాటి సంఘటనలు కూడా పదే పదే గుర్తుకు వస్తాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. భవిష్యత్తుపై కొత్త ఆశలు కూడా మకర రాశి వారికి చిగురిస్తాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు దానికి సంబంధించినటువంటి వార్తలను అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ కళాకారులకు కొత్త అవకాశాలు కొన్ని తలుపు తడతాయి. విద్యార్థులు కూడా కోరుకున్న కోర్సుల్లో ప్రవేశం దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. భవిష్యత్ ప్రణాళికలు కూడా రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. ఇక మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం కూడా దక్కుతుంది. ఇంటా బయట కూడా మకర రాశి మహిళలది పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద గోచార గ్రహిత్యా మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి వడకాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు ఇంటిలో శుభకార్యాల నిర్వహణ కొనసాగుతుంది. రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో అవి చేతికంతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో కుంభరాశి వారు విజయం సాధిస్తారు. సోదరులతోటి విభేదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. చిరకాల ప్రతితులు కూడా వీరికి అనుకూలంగా మారుతారు. పరపతి కూడా వీరికి పెరుగుతుంది. వాహనాలు, భూములు కూడా కొనుగోలు చేస్తారు. వీరి ఆశయాలు కూడా నెరవేరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు సంతోషకరమైన వార్తలు కొన్ని వింటారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు, సినీ, టీవీ కళాకారులకు కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుస్తుంది. విద్యార్థులు పరిశోధనలో ఎవరైతే ఉంటారో వారు ఈరోజు విజయం సాధిస్తారు. మహిళలకు ఆరోగ్య లాభ సూచనలు, ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మొత్తం మీద కుంభరాశి వారికి గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం. దాంతోపాటుగా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఆటంకాలు, గృహ నిర్మాణ ప్రయత్నాల్లో ఆటంకాలు, గృహ కొనుగోలు ప్రయత్నాల్లో ఆటంకాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు, అదేవిధంగా స్థిరాస్తి సంబంధిత కోర్టు వ్యవహారాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే వారికి స్థిరాస్తి సంబంధిత దోషాలు తొలగుతాయి అన్న అంశంతో పాటుగా 27 ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అన్న అంశం.